అత్తయ్య గారు, అత్తయ్య గారు, చెప్పండి అల్లుడు గారు. ఇది పెళ్ళిళ్ళా లేకపోతే ఎవరైనా పోయినిళ్ళా? అయ్యో, అంత మాట అనేసారేంటండి? మరి ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. ఏం చేస్తాం, అంతా మా కర్మ. అంతా అమెరికా పిల్ల చేసిన పని. ఒక పక్క పద్మని పెళ్లి కూతురు చేయాలి, వీళ్ళంతా మొహాలు ముడుచుకొని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లేండి అల్లుడు గారు, పద్మని పెళ్లి కూతురు చేస్తున్నాం కాబట్టి మీరిక పెళ్లి పీట్ల వరకు పద్మని చూడకూడదు. లోపలికి వెళ్ళండి. అలా తప్పగా అనుకోకండి, మా అత్తయ్యకి ఇలాంటి పట్టింపులు కాస్త ఎక్కువ. అయ్యో, పెద్దల మాట అనుభవంతో చెప్పిన మాట అంటారు. నేను అలాంటి వాటిని తూచా తప్పకుండా పాటిస్తాను. పద్మని పెళ్లి కూతురు చేయండి, త్వరగా వెళ్ళండి. మీరు కల్పించుకోకపోతే అసలు ఎవరు పట్టించుకోరు. అవునవును. పద్మా, ఏం చేస్తున్నావే? ఎక్కడున్నా? కాఫీ చాలా బాగుంది. ఏంట్రా చూపు? ఈ కాఫీ పద్మ కోసం ప్రేమగా చేసి తీసుకెళ్తున్నావా? ఇక అలాంటి ఆశలేమీ పెట్టుకోకలే. ఇన్నాళ్ళు నీకు సహాయంగా అదే నీ ప్రేమకు బ్రిడ్జిలా ఉన్న శామ్ని పంపించేశాను. సో నీ ప్రేమ బ్రిడ్జి కూలిపోయినట్లే, మా పెళ్లికి బ్రిడ్జి పడ్డట్టే. పద్మ చచ్చినట్టు నా పక్కనొచ్చి కూర్చోవలసిందే, నా చేత 3 ముళ్ళు కట్టించుకోవాల్సిందే. కాఫీ టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడైనా హోటల్ పెట్టుకుంటే పైకొస్తావు. ఎలాగూ ఇంటికి అల్లుడివి కాలేవు కదా. పద్మ చచ్చినట్టు నా పక్కనొచ్చి కూర్చోవలసిందే, నా చేత 3 ముళ్ళు కట్టించుకోవాల్సిందే. అమ్మా వదులు. ఏంటే? పెళ్లి కూతురుని చేయాలి, తలకి నూనెంటాలి, మంగళహారతులు పాడాలి, చాలా తత్తంగా ఉంది. దా వదులమ్మా, నాకు అసలు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యో, అదేం మాటే? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరు ఏమైనా అనుకోని అమ్మా, నా మనసేం బాలేదు. నువ్వు కూడా అమెరికా పిల్ల గురించి ఆలోచిస్తున్నావా? కాదు, బాధపడుతున్నా. నీ మొహం. ఇంటికి పట్టిన శని వదిలిపోయిందని నేను సంతోషపడుతుంటే నా కూతురుగా నువ్వు కూడా సంతోషపడకుండా బాధపట్టవేంటే? అసలు నా కడుపుని ఎలా పుట్టావే నువ్వు? నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నాకు అవమానంగా ఉంది. చాలెక్కని నోరు మూసుకోనుండు. ముందు రావే. అత్తా, అత్తా, బయటికి రా.